రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి. అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా తప్పనిసరిగా నొక్కండి. జై హింద్ మిత్రులారా. భారతదేశంలో ఉగ్రవాదాన్ని ఎగుమతి చేయడం కోసము పాకిస్తాన్ పంథాను మార్చిందా? ఈ సందేహాలు రావడానికి కారణం ఏంటంటే, మన నిఘా సంస్థలు తాజాగా పాకిస్తాన్ వైపు జరుగుతున్నటువంటి కొన్ని యాక్షన్స్ని స్టడీ చేస్తే పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని ఎగుమతి చేయడం మానలేదు, కానీ ఎగుమతి చేసే విధానాన్ని మారుస్తోంది. నేరుగా లష్కర్తో సహాయంతోటో, జైష్ సహాయంతోటో, హిజ్బుల్ ముజాహిదీన్ సహాయంతోటో ఏదన్నా ఉగ్రవాదం చేస్తే ప్రతి పహల్గాంకి ఒక ఆపరేషన్ సింధూర్ ఉంటుంది, ప్రతి పుల్వామాకి ఒక బాలాకోట్ దాడి ఉంటుంది. ఈ విషయం పాకిస్తాన్కి బాగా అర్థమైంది. భారతదేశం గతం కన్నా ఎక్కువ గట్టిగా దెబ్బ కొడుతుంది, ఈసారి వెన్ను విరిగేలా చేస్తుంది. కాబట్టి ఉగ్రవాదము లోకల్గానే తయారు కావాలి. దీనికోసం పాకిస్తాన్ ఒక 3 అంచెల వ్యూహాన్ని అనుసరిస్తున్నట్టుగా కనిపిస్తోందని నిఘా వర్గాలు చెబుతున్నాయి. పాకిస్తాన్ యొక్క కార్యకలాపాలని అధ్యయనం చేసేటటువంటి వర్గాలు పాకిస్తాన్ ఒక 3 అంచెల వ్యూహాన్ని అనుసరిస్తోంది అంటున్నారు. మొట్టమొదటిది తమ ఓవర్గ్రౌండ్ వర్కర్స్ నెట్వర్క్ని కాపాడుకోవడం. జమ్మూ కాశ్మీర్, ప్రధానంగా జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి పైన ప్రభుత్వ ఉద్యోగులుగా, వ్యాపారులుగా, కాంట్రాక్టర్లుగా, టూరిస్టులుగా, డిజిటల్ కంటెంట్ క్రియేటర్లుగా ఉన్నటువంటి వాళ్ళు లోపల ఉగ్రవాదులకు ఆశ్రయం ఇవ్వడము, సాధనాలు సమకూర్చడము, వాళ్ళకి దారులు ఆనుపానులు చెప్పడము, ఆయుధాలు సమకూర్చడము, నిధులు సమకూర్చడం, ఈ పనులన్నీ చేసేటటువంటి వీళ్ళు పైకి మామూలు వ్యక్తుల్లా కనిపిస్తారు. ఓవర్ గ్రౌండ్ వర్కర్స్. నక్సలైట్ల విషయంలో అర్బన్ నక్సలైట్స్ యూనివర్సిటీలో ప్రొఫెసర్లుగా, లేకపోతే పౌర హక్కుల కోసం పోరాడే వాళ్ళుగా ఏ రకంగా ఉంటారో జమ్మూ కాశ్మీర్లో OGW నెట్వర్క్ చాలా ప్రమాదకరంగా ఉంటుంది. చాలామంది వ్యక్తులు ఎవరు OGW తెలియని పరిస్థితి. పైగా ఈ OGWs, ఓవర్గ్రౌండ్ వర్కర్ల నెట్వర్క్ కేవలం కాశ్మీర్కి పరిమితం కాలేదు, జమ్మూకి విస్తరించింది, లద్దాఖ్కి విస్తరించింది, పొరుగున ఉన్నటువంటి హిమాచల్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, పంజాబ్, రాజస్థాన్ వరకు విస్తరించింది. అందుకనే ఇటీవల ఒక జమ్మూ కాశ్మీర్కి చెందినటువంటి ఉగ్రవాది కాశ్మీర్ నుంచి పారిపోయి పంజాబ్లోని మలేర్కోట్లాకి వెళ్ళి మలేర్కోట్లాలో హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేయించుకుంటూ దొరికిపోయాడు. అక్కడి నుంచి పాస్పోర్ట్ తయారు చేసుకుని విదేశాలకు వెళ్ళే ప్రయత్నంలో దొరికాడు. కాబట్టి ఈ ఓవర్గ్రౌండ్ నెట్వర్క్ ఏదైతే ఉందో, OGW ఎవరైతే ఉన్నారో వీళ్లను తునాతునకలు చేయటము భారతదేశపు లక్ష్యం. వీళ్లను కాపాడేందుకు పాకిస్తాన్ ఇప్పుడు ఒక కొత్త వ్యూహాన్ని పెట్టింది. ఆ కొత్త వ్యూహం ఏంటంటే, వీళ్ళందరినీ ఏదో ఒక జాతీయ రాజకీయ పార్టీలో చేరిపోండి, అయితే కాంగ్రెస్లో చేరండి, లేకుంటే కమ్యూనిస్టులో చేరండి, కుదిరితే బీజేపీలో కూడా చేరండి. ఈ రాజకీయ పార్టీల్లో చేరడం ద్వారా ఆ పార్టీకి సంబంధించిన ఓల్డ్ ఐడెంటిటీ కార్డులను ముందుకు తీసి మేము పార్టీ మెంబర్లము అని చెప్పి దబాయించడానికి, గదమాయించడానికి, అదిలించడానికి సులువుగా ఉంటుంది. కాబట్టి పోలీసుల్ని బెదిరించడానికి మేము పలానా బీజేపీకి చెందిన వాళ్ళం, పలానా కాంగ్రెస్కి చెందిన వాళ్ళం, మమ్మల్ని ముట్టుకుంటే ఢిల్లీ వణికిపోతుంది, ఇలాంటి బెదిరింపులు చేయటానికి వాళ్ళు ఓవర్గ్రౌండ్ వర్కర్స్ కాక ఒక జాతీయ పార్టీ సభ్యులుగా చలామణి అయ్యేందుకు ప్రయత్నం జరుగుతోంది. వీళ్ళందరికీ ఇన్స్ట్రక్షన్స్ ISI నుంచి వచ్చాయని చెప్పి మన నిఘా వర్గాలు చెప్తున్నాయి. వీళ్ళు ఈ రకంగా ఈ పార్టీల్లో చేరాలి. రెండవది, ఒకవేళ గనక పార్టీల్లో చేరడం కష్టమైనట్టయితే 1990వ దశకంలో ఉగ్రవాదము చాలా పీక్స్లో ఉన్నటువంటి సమయంలో కాశ్మీర్లో చాలామంది పౌర సమాజం పేరిట రకరకాల సంస్థల్ని స్థాపించారు. ఈ చచ్చిపోయినటువంటి సంస్థల్ని రివైవ్ చేసి పాత మెంబర్షిప్ని బయటకు తీసి నేను OGWని కాదు, ఈ సంస్థ సభ్యుణ్ణి అని చెప్పడం కోసం ప్రయత్నించమని. ఉదాహరణకి అల్ ఉమర్ ముజాహిదీన్, తహ్రీకుల్ ముజాహిదీన్, ఇటువంటి సంస్థలు ఉన్నాయి. ఈ సంస్థల సభ్యులుగా చూపించండి, మేము ఉగ్రవాదులము కాదు, మేము వేర్పాటువాదం కోరేటటువంటి హక్కు ఉంది. జమ్మూ కాశ్మీర్కి రాష్ట్ర స్థాయి కావాలి, లేకపోతే జమ్మూ కాశ్మీర్ పౌరుల యొక్క సమస్యల్ని పరిష్కరించాలి, ఇలాంటి డిమాండ్స్తో మేము ముందుకు వస్తాము.
కానీ మాకు పాకిస్తాన్కి సంబంధం లేదని చెప్పే ఒక కన్వీనియంట్ ముసుగుని ఎంచుకోమని చెప్పి కూడా ఓజీడబ్ల్యూలకి ఆదేశాలు వెళ్ళినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వము ఇప్పటికీ దాదాపు 150 మంది ఓజీడబ్ల్యూని టీచర్లుగా, యూనివర్సిటీ ప్రొఫెసర్లుగా, డాక్టర్లుగా, పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్లో పనిచేసేవాళ్ళు, ఇరిగేషన్లో పనిచేసేవాళ్ళు, పైకి ప్రభుత్వోద్యోగులు, లోపల ఉగ్రవాదులు, ఇటువంటి వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా నిషేధిత జమాతే ఇస్లామీ సంస్థకి చెందినటువంటి జమాతే ఇస్లామీ జమ్మూ కాశ్మీర్ అనే సంస్థ ఉంటుంది, దానిని నిషేధించారు. దాని ద్వారా ఫలాహ్ ఆమ్ అనేటటువంటి ట్రస్ట్ ద్వారా నడిచేటటువంటి స్కూళ్ళని ప్రభుత్వం టేక్ ఓవర్ చేసి ఆ మతోన్మాద టీచర్లని, జమాతే ఇస్లామీ టీచర్లందరినీ కూడా ఫేజ్ అవుట్ చేస్తున్నది. కాబట్టి ఇవన్నీ తట్టుకోవాలంటే జాతీయ రాజకీయ పార్టీల్లో చేరాలి. ఇది మొట్టమొదటి ఆదేశం. రెండవది, ఉగ్రవాదులకి డైరెక్ట్గా సూచనలు అందించేందుకు సరిహద్దుకు అటువైపు పాకిస్తాన్ లైన్ ఆఫ్ కంట్రోల్ కానీ ఇంటర్నేషనల్ బార్డర్కి అటువైపు పాకిస్తాన్ సెల్ టవర్స్ని ఏర్పాటు చేసింది. ఆ సెల్ టవర్స్ ద్వారా పాకిస్తాన్ యొక్క మొబైల్ ఆపరేటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించిన కంపెనీలు, ఉదాహరణకి జాంగ్, టెలినార్, మనకు ఎలాగైతే హచ్ ఇటువంటివన్నీ విఐ లేకపోతే రిలయన్స్ ఉంటాయో అలాగా అక్కడ ఈ జాంగ్, టెలినార్ వంటి సంస్థల ద్వారా ఈ మన దేశంలో వాటి సిగ్నల్స్ వచ్చేలాగా చేయటం. ఈ సిగ్నల్స్ రావడం వల్ల ఉగ్రవాదులు నేరుగా పాకిస్తాన్తో సంభాషించవచ్చును. మన నెట్వర్క్స్ దాన్ని పసిగట్టలేవు. మన నెట్వర్క్స్, మన దేశానికి చెందిన నెట్వర్క్స్ను ఉపయోగిస్తే పట్టుకోవడానికి వీలవుతుంది. కాబట్టి సరిహద్దుకు ఒక 5-10 కిలోమీటర్ల లోపలి వరకు పాకిస్తాన్ మొబైల్ సిగ్నల్స్ కనుక వచ్చినట్టయితే, ఈ జాంగ్ కావచ్చు, ఇందాక చెప్పుకున్న టెలినార్ కావచ్చు, వీటి సిగ్నల్స్ వస్తే ఉగ్రవాదులు నేరుగా పాకిస్తాన్తో సంభాషించవచ్చు, తప్పించుకోవడానికి వీలుంటుంది. దీనిలో కూడాను వీళ్ళు CDMA, కోడ్ డివిజన్ మల్టిపుల్ యాక్సెస్, ఒకనొకప్పుడు రిలయన్స్ వాళ్ళు CDMA ఫోన్లను తీసుకొచ్చారు. ఆ టెక్నాలజీ, లేకపోతే YSMS అనేటువంటి రేడియో లింక్డ్ స్మార్ట్ సిస్టమ్, ఇటువంటి సిస్టమ్స్ని మన దేశంలో ఉన్నటువంటి ఉగ్రవాదులు ఉపయోగించడానికి వీలుగా టెలిఫోన్ టవర్స్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. తమాషా ఏంటంటే జమ్మూ కాశ్మీర్లోని కశ్మీర్ లోయలో ఇది చేయటం లేదు. ఎందుకంటే అడవులు, చెట్లు ఇవి ఉంటాయి కాబట్టి వీటి ద్వారా సిగ్నల్స్ రావడానికి ఇబ్బంది. కాబట్టి ప్లెయిన్ ఏరియాస్ ఉన్నటువంటి జమ్మూ, రజౌరి, పూంచ్, కఠువా ఈ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయి, ఈ సరిహద్దుకి దగ్గరగా మొబైల్ టవర్స్ని పెట్టడం జరుగుతుంది. కఠువా, రజౌరి, పూంచ్ ప్రధానంగా LOCకి అటువైపు పెట్టడం జరుగుతుంది. ఇందులో కొన్ని సిగ్నల్స్ ఏకంగా జమ్మూలో ఉన్నటువంటి కోట్ బాల్వాల్ జైలుకు కూడా వస్తాయి. ఉగ్రవాదులు అనేక మందిని బంధించి ఉంచినటువంటి జైలు కోట్ బల్వాల్ జైలు. దానిలోకి ఈ సిగ్నల్స్ వస్తున్నట్టుగా అధికారులు ఈ మధ్య కనుక్కున్నారు. జమ్మూ కాశ్మీర్లో మొత్తం 14 జైళ్ళు, 2 కరెక్షనల్ హోమ్స్ ఉన్నాయి. ఈ జైళ్లలో ముఖ్యంగా సరిహద్దుకు దగ్గరగా ఉన్న జైళ్లలో పాకిస్తానీ మొబైల్ సిగ్నల్స్ వచ్చేలాగా చేసి తద్వారా ఓవర్గ్రౌండ్ వర్కర్స్ సహాయంతో, వివిధ విభాగాల్లో ఉన్నటువంటి సానుభూతి పరుల సహాయంతో మొబైల్ ఫోన్స్ వాళ్ళకి చేర్చేలాగా, వాళ్ళు పాకిస్తాన్తో నిత్యం కాంటాక్ట్లో ఉండేలాగా చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఇంటెలిజెన్స్ వర్గాలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. మూడవ స్ట్రాటజీ, భారతదేశంలోనే ఉన్నటువంటి యువకులు, అందులో హిందూ యువకులు కూడా CCTVలు అమర్చాలి, లేకపోతే ఇంకేదో వైరింగ్ చేయాలి, లేకపోతే ఇంకేదో కనెక్షన్స్ ఇవ్వాలన్న పేరిట పాకిస్తాన్ ISI కాకుండా షహజాద్ భట్టి లేకపోతే గుర్వీన్ చౌదరి వంటి ISI ఏజెంట్స్, డైరెక్ట్గా ISIతో సంబంధం లేని మాఫియా డాన్ల ద్వారా దేశవ్యాప్త నెట్వర్క్ని బిల్డ్ చేసి రియల్ టైం మిలిటరీ మూమెంట్స్ కానీ, VIP మూమెంట్స్ కానీ, కీ ఇన్స్టలేషన్స్ దగ్గర, ముఖ్యమైన ఇన్స్టలేషన్స్ దగ్గర పరిస్థితిని కానీ పాకిస్తాన్కి తెలియజేసే ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ 3 కూడా పాకిస్తాన్ అనుసరిస్తున్న కొత్త వ్యూహాలు. ఇదివరకు ఫోటోలు తీసి పంపడము, డాక్యుమెంట్లు తీసి పంపడం ఉండేది. ఇప్పుడు మొబైల్ ఫోన్ పెట్టగానే ఆ మొబైల్ ఫోన్ యొక్క
మొబైల్ సీసీ కెమెరా పెట్టగానే దాన్ని మొబైల్ ఫోన్లలోకి ఆ ఇమేజెస్ రావడం, దాన్ని పాకిస్తానీలు నేరుగా పాకిస్తాన్లో కూర్చుని చూడగలగడం, ఈ రకమైన వ్యవస్థలు చేస్తున్నాయి. కాబట్టి అత్యంత జాగరూకత అవసరము. OGWs జాతీయ పార్టీల్లో వచ్చినట్టయితే వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి, వాళ్ళని పట్టుకోవాలి, వాళ్ళ గత చరిత్రల్ని తవ్వితోడాలి, పూర్తి ఆధారాల్ని సేకరించి అరెస్ట్ చేయాలి. అదేవిధంగా పాకిస్తానీ సిగ్నల్స్ మన దేశంలో రాకుండా నిరోధించాలి, జామింగ్ చేయాలి. అదేవిధంగా ఈ నెట్వర్క్స్ ఏవైతే దేశంలో తెలిసి తెలియక యువకుల్ని, నిరుద్యోగ యువకుల్ని ఆకర్షించేటటువంటి నెట్వర్క్స్ ఉన్నాయో వాటిని భగ్నం చేయాలి. ఎందుకంటే ఇది పాకిస్తాన్ యొక్క కొత్త వ్యూహం. దీన్ని అర్థం చేసుకుని విరుగుడు చేయవలసినటువంటి అవసరం ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.